హాయ్ అండి. అచ్చం బేకరీ స్టైల్‌లో లాగా చిట్టి చిట్టి చెకోడీలనైతే ఇంట్లోనే ఇప్పుడు క్రిస్పీగా, టేస్టీగా చేసి పెట్టండి. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటాయి. నచ్చితే మాత్రం లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేనైతే 1 కప్పు బొంబాయి రవ్వనైతే తీసుకున్నానండి. అదే కప్పుతో 1 కప్పు మైదాని తీసుకున్నాను. అదే కప్పుతో 1/3 వంతు వరిపిండినైతే వేసుకున్నానండి. దానికి సరిపడా 1 టీ స్పూను కారము, తగినంత సాల్టు, హాఫ్ టీ స్పూను వాము, చిటికెడంతా పసుపు, చిటికెడంతా బేకింగ్ సోడాని వేసుకున్నానండి. బేకింగ్ సోడా అన్నదే ఆప్షనల్ అండి. నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని గోరువెచ్చని ఆయిల్ అయితే మరిగించుకొని వేసుకోండి. సో వేసుకొని వేసిన వెంటనే చేయి పెట్టుకుంటా ఇలా స్పూన్తో కలిపేసుకోండి. తర్వాత చేతితోటి ఇలా ఉండలు లేకుండా మొత్తం అంతా ఇలా కలిపేసుకోండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకొని ఇప్పుడు అందులోకి కొంచెం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ ముద్దలాగా అయితే కలిపేసి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోండి. అలా పెట్టుకుంటే మనకి బొంబాయి రవ్వ నాని పర్ఫెక్ట్గా వస్తాయండి, క్రిస్పీగా. సో దాని తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే చేసుకుంటే మనకి ఈజీగా పామేసుకొని చెకోడీలు అయితే ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. సో కష్టపడకుండా కేవలం 10 నిమిషాల్లో ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా అయితే చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటే. సో ఇలా చిట్టి చిట్టి చెకోడీలని బేకరీ స్టైల్లోనే ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా బాగా నచ్చుతాయండి, గ్యారెంటీగా మీ ఇంట్లో వాళ్ళందరికీ. మొత్తం అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేడిగా మరుగుతున్న ఆయిల్ అన్నది పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని మీడియంలోనే ఒక్కొక్కటిగా వేసి మీడియంలోనే మొత్తం వేగించుకోండి. హై ఫ్లేమ్ పెడితే మొత్తం బయట కలర్ వచ్చేసి లోపల ఉడకవండి. సో మీడియంలోనే ఇలా వేగించుకున్నారంటే లోపల వరకు వెళ్ళి చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలా వేగిన తర్వాత తీసేసుకుంటే మన చెకోడీలు అయితే రెడీ అయిపోతాయి. అచ్చం బేకరీ స్టైల్లోనే చిట్టి చిట్టి చెకోడీలు అయితే రెడీ అయిపోయాయండి. ఇవి స్టోర్ చేసుకోవచ్చండి, చాలా రోజులు నిల్వ ఉంటాయి. ఒక 2-3 వారాల వరకు ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.